సంవత్సరాల కింద రావాల్సింది ఈ రోజుల వరకు బీజేపీ పార్టీ ఇవ్వలేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వలేదు, కనీసం ఒక రాజధాని మాకు ఇంకో రాజధాని ఉంది అని చెప్పుకోవడానికి ఒక రాజధాని ఉందా? అంత రాజధానికి బెంగళూరు చూస్తున్నాం, హైదరాబాద్ చూస్తున్నాం, చెన్నై చూస్తున్నాం, మనకేముందన్నా? మనమే సాధించుకున్నట్టు. బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారు బీజేపీ పార్టీకే పొత్తు పలికారు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీతో తొత్తయ్యారు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకు ఏం చేసిందని మీరు గులాంగిరి చేస్తున్నారు. పోనీ బీజేపీ పార్టీ మనకు అన్ని ఇచ్చేస్తుంటే, అన్ని వాగ్దానాలు ఇచ్చేస్తుంటే మీరు వాళ్ళతో పొత్తులు పెట్టుకోండి, మీరు వాళ్ళకు తొత్తులు కండి, ప్రజలకు ఏం అభ్యంతరం లేదు. కానీ బీజేపీ పార్టీ మనకు ఒక్క మేలు కూడా చేయకపోయినా ఒక పక్క చంద్రబాబు గారికి ఏమో బీజేపీతో పొత్తు, ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు మోడీకి తొత్తు. ఇది ఎక్కడి విడ్డూరం అని అడుగుతున్నాం. ఇలా తొత్తులు పొత్తులు పెట్టుకునే వాళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలి? మీరు ఏ ఓటేసినా ఈ రోజు బీజేపీ పార్టీకి పోతుంది కదా. ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక్క ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో. కానీ ఈ నాయకులు వాళ్ళ గురాంగిరి చేస్తున్నారు కాబట్టి మొత్తం బీజేపీ పార్టీనే మన రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది. మళ్ళీ ఇదే కావాలా? మాట మీద నిలబడే నాయకులు కావాలా? రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన కావాలా? లేకపోతే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కే జగన్మోహన్ రెడ్డి గారు కావాలా? లేకపోతే మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు గారు కావాలా? ఎవరు కావాలన్నా మీకు? ఓట్లు వచ్చాయి, ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లు వేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నాం, ఆలోచన చేసి ఓటు వేయండి. ఎంత ఇస్తామంటున్నారు? ఓటుకి ఎంతంట? వైసీపీ ఎంత ఇస్తుందంట? టీడీపీ ఎంత ఇస్తుందంట? 5,000, 5,000, 3,000, ఇద్దరు 5,000. వెరీ గుడ్. ఎవరు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి అన్న, మీ డబ్బులే. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే. కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ భవిష్యత్తును నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. ఓటు అన్నది వృధా చేసుకుంటే మీ భవిష్యత్తే కాదు, మీ బిడ్డల భవిష్యత్తును కూడా మీరు నాశనం చేసిన వాళ్ళు అవుతారు. ఒకసారి 5 సంవత్సరాలు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చారు, 5 సార్లు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. ఏ ఒక్కరైనా ప్రత్యేక హోదా తెచ్చారా? పోలవరం ప్రాజెక్టు, హంద్రీ వారంటి ప్రాజెక్టును ఎవరైనా కట్టారా? రాజధాని తీసుకొచ్చారా? ఒక్క మేలు కూడా చేయకపోతే ఇలాంటి వాళ్ళకు ఎందుకు ఓట్లు వేయాలి అని అడుగుతున్నాం. ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధము, మీ జీవితాలను మార్చే ఆయుధము. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది. మళ్ళీ చెప్తున్నాం, బిడ్డలకు ఉద్యోగాలు కావాలన్నా, మనకు ఒక రాజధాని కావాలన్నా, మనకు ప్రత్యేక హోదా కావాలన్నా, ఇవన్నీ ఒక కాంగ్రెస్ పార్టీ వల్ల మాత్రమే చేతనైతే. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీలో చేరింది అంటే ఎందుకు చేరింది? ఎందుకంటే ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే, రాహుల్ గాంధీ గారు మాత్రమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మేము 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఆ మాటను పట్టుకొని వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ. మీరు ఆశీర్వదించండి, కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి గెలిపించండి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వెంటనే 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వస్తుంది మన ఆంధ్ర రాష్ట్రానికి. బ్రహ్మాండమైన రాజధాని కట్టుకోవచ్చు. ప్రతి హామీ నెరవేరాలి అంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మీ అందరూ ఆశీర్వదించాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతులకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక. ప్రతి పేదిల్లు గెలవడానికి ఆ ఇంటి పెద్ద మహిళ చేతుల్లో ప్రతి నెల 8,333 రూపాయలు, అంటే సంవత్సరానికి 1,00,000 రూపాయలు. 5 సంవత్సరాలకు 5 లక్షల రూపాయలు ప్రతి పేదింటికి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మీరు ఆశీర్వదించండి.
వితంతులకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్, వికలాంగులకు 6,000 రూపాయలు పెన్షన్. ఎవరు మీ ఇంటికి రానవసరం లేదు, మీరు ఎవరి దగ్గరికి పోనవసరం లేదు. 1వ తేదీ నేరుగా మీ అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి రాజశేఖర రెడ్డి గారు కట్టిన ఇందిరమ్మ ఇళ్ళలాగా 5 లక్షలతో ఒక పక్క ఇల్లు